ఆందోళన, యాంగ్జైటీ, స్ట్రెస్ని అలివి కాకుండా రిసీవ్ చేసుకుంటే మానసికంగా కలిగే ఫినామినా ఆందోళన శరీరానికి రాదు, మనసుకే వస్తుంది. నేను ఆందోళనకు గురైనా అనంటే నేనంటే ఏందో మనకు ముందు తెలియాలా. నేనంటే నా శరీరం యొక్క లక్షణాలు ప్లస్ ధర్మాలు, నా మెదడు యొక్క లక్షణాలు ప్లస్ ధర్మాలు అంతా కలిపితే నేను. శరీరము, మెదడు ఈ రెంటి యొక్క పనులు, ఈ టోటాలిటీనే నేనని పిలుస్తాం. నా తలకాయి, నా చెయ్యి అంటే శరీరం గురించి మాట్లాడుతున్నాం. నా మనస్సు అంటే నా మెదడు చేసే పని గురించి మాట్లాడుతున్నా. మెదడు చేసే పనిని మనసు అంటారు. కాబట్టి ఆ డెఫినేషన్ మనం దగ్గర పెట్టుకుంటే ఫిలాసఫీలో చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు. నేననగా ఎవరికన్నా తెలుసా అని. అవును, నాకు తెలుసు. అదే నేను చెప్తున్నా మీకు. నేనంటే నా శరీరం, నా మెదడు ఈ రెంటి యొక్క లక్షణాలు, ధర్మాలు. లక్షణాలంటే బయటికి కనపడేవి, ధర్మాలంటే లోపల ఉండేవి. డెఫినేషన్ అయిపోయింది. ఇంకా గొడవ లేదు దాని మీద. ఇప్పుడు నేను అనేవాడికి ఆందోళన వస్తుంది. ఎక్కడెక్కడ వస్తుంది ఒకసారి మీరు చూడండి. చిన్నపిల్లవాడికి మనలాగా డబ్బులు కుప్పలు సంపాదించే ఆలోచనలు ఉండవు. వాడికి తినడానికి వస్తువులు కావాలా, ఆడుకోవడానికి వస్తువులు కావాలి, ఇంతే వాళ్ళ కోరిక. అవి దొరకకపోతే వాడికి ఆందోళన వస్తుంది. చదువుకునే పిల్లలకి మార్కులు, ర్యాంకులు కావాలా, అవి దొరకకపోతే వాళ్ళకి ఆందోళన వస్తుంది. చదువు చెప్పే టీచర్లకి నీ దగ్గర చదువుకున్న పిల్లలకి దండిగా ర్యాంకులు రాకపోతే ఆందోళన వస్తుంది మీకు. స్కూల్ నడిపే యాజమాన్యానికి తమ స్కూల్లో ఎక్కువ మంది పాస్ కావాలా, ఎక్కువ మందికి ర్యాంకులు రాకపోతే ఆందోళన వస్తుంది. డిఏఓకి ఆయన పనిచేసే జిల్లాలో ఎక్కువ స్కూల్లో మంచి రిజల్ట్ వచ్చినట్టు కనపడాలి. అంతే, ఆయనకి పెద్ద కోరిక ఏం లేదు. ఈ కోరిక చిన్నదేం కాదు, స్కూళ్ళని నడిపించే కోరికే. కానీ దాంతో ఆయనకు ఆందోళన వస్తుంది. రోగికి ఎట్లొస్తుంది ఆందోళన? ఈ రోగం బాగవుతుందో బాగోదు. బీట్ అండ్ ట్రాక్ థింకింగ్, ఒక ఆలోచనని పదే అదే రూట్లో చేస్తూ పోతే దాన్ని ఆందోళన అంటాం. ఆలోచన అంటే ఒక సమస్య పరిష్కారం కోసం చేసే ప్రయత్నం పేరు, అది మానసికంగా చేసే ప్రయత్నం పేరు ఆలోచన. ఆలోచన ప్రమాదకరం కాదు, ఆలోచన ఇబ్బంది కలిగించదు, ఆందోళన ఇబ్బంది కలిగిస్తుంది. ఫలితం రాదు. ఒక ఫలితం కోసం ఏ పని మనం చేసినా నిన్నది ఇబ్బంది పెట్టదు. ఫలితం రాదు ఇక్కడ. బీట్ అండ్ ట్రాక్, అదే ఆలోచన పదే చేస్తున్నప్పుడు నీకు ఫలితం రాదు. ఈ రోగం బాగవుతుందో బాగోదో అనుకున్నావు, 100 సార్లు ఆలోచించు, బాగవుతుందో బాగా తెలియదు. ఎన్నిసార్లు అది ఆలోచన చేసినా ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, సరైన కారణం ఏంటి, ఇది చెప్పగలిగాడు ఎవడు? ఆ డాక్టర్ దగ్గరికి పోతే వాడు ఏం చెప్పాడు, వాడు చెప్పేది నమ్మడానికి వీలు కాతే ఇంకొకటి ఎవరి దగ్గరికి పోవాలా, ఇదంతా ఆలోచన. ఈ ప్రాసెస్లో మనిషి బీట్ అండ్ ట్రాక్ థింకింగ్లోకి వెళ్ళడు. అందువలన సమస్యకి పరిష్కారం ఎతికే క్రమంలో చేసే ఆలోచన ప్రమాదకరం కాదు, అవసరమైంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కానీ ఒక ఫలితం దగ్గరికి వెళ్ళకుండా అక్కడక్కడే తిరిగే ఆలోచనని మనం ఆందోళన అన్నాం. ఇది ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల దాదాపు 40 రకాల రోగాలు వస్తాయి. టెన్షన్, హెడేక్ అంటారు. టెన్షన్తో హెడేక్, టెన్షన్ అంటే ఆందోళన. గుండె జబ్బులు వస్తాయి, బీపీ పెరుగుతుంది, క్యాన్సర్లు వస్తాయి, కొన్ని షుగర్ జబ్బు వస్తుంది, పీసీఓడి అనే రోగం వస్తుంది. ఆడపిల్లలకి పాలిసిస్టిక్ డిసీజ్ అంటారు, ఓవరీలో వస్తుంది. థైరాయిడ్ రోగం వస్తుంది, చర్మానికి పులిపిరులు వస్తాయి, ముఖ నల్ల రంగు వస్తుంది, ఆస్తమా జబ్బు వస్తుంది, కడుపులో అల్సర్ వస్తుంది. ఇవన్నీ ఆందోళనతో వచ్చేవి, అంటే బీట్ అండ్ ట్రాక్ థింకింగ్తో వచ్చేవి. ఒక ఆన్సర్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడక్కడే తిరిగి ఆలోచనతో వచ్చేవి. అందుకోసం మనం దీన్ని వదిలించుకోవాలా, అది నష్టం కలిగిస్తుంది కాబట్టి వదిలించుకోవాలా. ఇది వదలడానికి అతి ముఖ్యమైన సింపుల్ మెథడ్ ముందు చెప్తా. ఈ మెథడ్ని మన విద్యాలయాల్లోనే నేర్పాలా న్యాయంగా అయితే. ఈ మెథడ్ని నేర్పించే దేశాలు కొన్ని ఉన్నాయి. స్కాండినేవియన్ దేశాలు, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, చైనా, జపాన్, హాంకాంగ్, సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్, ఈ దేశాల్లో విద్యాలయాల్లో నేర్పిస్తారు. దాదాపు 25 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని చైనా విద్యాలయాలు నేర్పించడం మొదలెట్టినాక హైలీ ఫ్రూట్ఫుల్ పీపుల్ అక్కడ తయారు కావడం మొదలెట్టారు.
ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ ప్రతి ఒక్కరికి పని కల్పించింది. ఈరోజు ప్రపంచంలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చైనా ఈరోజు మారింది. ప్రపంచం అన్ని దేశాలకు ఎగుమతి చేస్తారు వస్తువుల్ని. ప్రతి గ్రామము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మారింది. సమస్యలను ఐడెంటిఫై చేశారు, సమస్యలకి పరిష్కారం అనేదాన్ని విద్యాలయాల్లో నేర్పించారు. ఇలాంటి విషయాన్ని నేర్చుకున్న స్కాండినేవియన్ దేశాలు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజల కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. హయ్యెస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉన్న దేశాలు ఈ 4 ఉన్నాయి. వాళ్ళకి మెథడ్ నేర్పించినారు. మెథడ్ నేర్పించినాక ఇంక సంతోషమే, నీకు ఇంక టెన్షన్ ఉండదు. ఆ మెథడ్ పేరు శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ పద్ధతి అని పిలుస్తారు దాన్ని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక సమస్య ఎదురైనప్పుడు ఈ సమస్యని శాస్త్రీయంగా అనలైజ్ చేసి దీనికి ఉన్న సరైన జవాబుని ఎతకడం, అది దాని అర్థం. మనకి అనేక రకాల జీవితాలు ఉన్నాయండి. పర్సనల్ లైఫ్ ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఉంది, సోషల్ లైఫ్ ఉంది, మనకి సామాజిక జీవితం, వృత్తికి సంబంధించిన జీవితం ఉంది, ప్రొఫెషనల్ లైఫ్. కొంతమందికి అభిరుచులకు సంబంధించిన జీవితం ఉంది. పాటలు పాడేవాళ్ళు, దర్శకత్వం వహించేటోళ్ళు, మిమిక్రీ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు, ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు, వృత్తులు ఇవి, అది అభిరుచులు ఇవి. ఈ అభిరుచికి సంబంధించినవి. అభిరుచి దగ్గర డబ్బులు ప్రసక్తి ఉండదు, వృత్తిలో డబ్బులు ప్రసక్తి ఉంటుంది. అంటే ఆ వృత్తి వల్ల నీకు ఆదాయం వస్తుంది, బతుకుతూ ఉంటావు. అభిరుచి ఆదాయాన్ని ఆశించదు, అది ఇస్తే ఆదాయాన్ని మన వృత్తి కింద మారిపోద్ది. ప్రొఫెషనల్ యాక్టర్ అవుతాడు అతను. యాక్టింగ్ అభిరుచి, డబ్బు కోసం యాక్టింగ్ చేస్తే ప్రొఫెషన్ అవుతుంది. ఇక చివరిది ఉద్యమాల్లో పనిచేసేటోళ్ళు ఉంటారు. సామాజిక ఉద్యమాల్లో ఎక్కువ మంది ఉండరోళ్ళు, అది ఒక జీవితం. అంటే 6 రకాల జీవితాలు నేను చెప్పాను. అన్ని రకాల జీవితాల్లో సమస్యలు ఉంటాయి. ఎక్కడికక్కడే ఆ సమస్యని పరిష్కరించుకోగలిగినప్పుడంతా మనిషికి ఆందోళన ఉండదు. పరిష్కారం దొరికితే ఆందోళన ఉండదు. అది ఎట్లాంటి పరిష్కారమైనా కానీ అది సరైందని ఆ మనిషి అనుకుంటే ఆందోళన ఉండదు. అది సరైన పరిష్కారమా కాదా అనేది మనకు తెలియదు, కానీ సమస్య ఎదురైన వ్యక్తి ఇది సరైంది అనుకుంటే క్లోజ్గా ఇంక సమస్య అడిగి లేదు. అది సరైంది కాదని నీకు తెలిస్తే అది కాదు కదా నువ్వు అనుకుంటా ఉంటావు, కానీ అతనికి కూడా సరైంది కాదు అనిపించేదాకా అతను కదలడు. సమస్య ఉందనుకుంటేనే మనిషి కదులుతాడు, సమస్య ఉంటేనే కదులుతాడు. 2 వాక్యాలకి తేడా ఉంది. ఈరోజు అధిక ధరలు ఉన్నాయి, సమస్య అని నేను అనుకుంటున్నా. అధిక ధరలు సమస్యను అనుకోలే కొంతమంది, వాళ్ళు కదలరు. కులము మతము ఈ దేశంలో సమస్య నేను అనుకుంటున్నా, నేను కదులుతా. అది సమస్య ఎట్లయితుందయా అన్నాడు అనుకోడు, వాడు కదలడు. బాగుంది కదా అంటాడు అంతే. చనిపోయినాక ఏమవుతారో నన్ను అడిగారు ఒకరు. నేను చదువుకున్న సైన్స్ ప్రకారం శవంగా మారతాం, ఇంట్లో పెట్టుకుంటే కంపు కొడతాం, నీకు అత్యంత ప్రీతిపాత్రమైన నీ తండ్రి తల్లిని ఇంట్లో పెట్టుకోము, తల్లి తండ్రి అయినా కంపు కొట్టేదే. కావాలంటే మీటింగ్ చెప్పుకొని మంచి మాటలు చెప్పుకుంటా, కానీ ఇప్పుడు శవాన్ని అయితే పెట్టుకోను. తీసుకెళ్ళి బూడి చేస్తే మట్టిలో కలిసి ఎరువు అవుతాం, కాలు పెడితే కాలుష్యం అవుతాం, కార్బన్ డైఆక్సైడ్ అవుతాం. నాకు తెలిసింది ఇదే. కొంతమంది అట్ట అనుకోరు. సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది లోపల, మనిషి ఆకారంలోనే ఉంటుంది. అది చిన్న జీవి, ముక్కులోంచి బయటికి పోతుంది. అందుకని ముక్కుకి దూదడ్డం పెడతారు పోనీకుండా, ఇంకాసేపు ఉంచుదామని. అప్పుడు నోరు తెరిస్తే నోట్లోంచి అయిన బతిగా 2 కనెక్షన్ ఉంది కదా అని చెప్పి ఒక కథ మాకు చెప్పారు మా చిన్నప్పుడు. నిద్రపోయేటప్పుడు కూడా ఈ సూక్ష్మజీవి బయటికి వెళ్ళిపోతుంది, మన కళ వస్తే ఎక్కడెక్కడ తిరిగినట్టు. అలా తిరుగుతున్న సూక్ష్మజీవికి మధ్యలో దప్పికైంది. దప్పిక ఒక ఇంట్లో దూరితే కుండలో నీళ్లు ఉంటే దాంట్లో దూరి తాగడం మొదలుపెట్టింది. ఆ ఇంటి యజమాని ఏందబ్బా బుడుకు బుడుకు శబ్దం వస్తుందని మూత పెట్టింది. మూత పెట్టాక సూక్ష్మ శరీరం బయటికి రాలేక ఇరక్కపోయింది, తనకలాడుతుంది బయటికి రావడానికి. ఈ లోపల నిద్రపోయినటువంటి వాడు చచ్చాడు అనుకుని కొన్ని శ్మశానానికి పట్టుకెళ్ళి కట్టెలు పెట్టి నిప్పంటించినాక ఇప్పుడు ఆడు మూత తీసినాడు, పరిగెత్తుకొచ్చి ఇళ్ళు దూరింది, లేచి కూర్చున్నాడు వీడు. ఈ కథ నేను విన్నా, అదే నేను చెప్తున్నా. ఇదేనా నిద్రలో కళ్ళు ఎందుకు వస్తాయి? ఈరోజు మనిషికి కలిగిన విజ్ఞానం ఏం చెప్తుంది? మనిషి మెదడు లోపల ఏదైతే నిలబడినదో సమాచారం, ఈ సమాచారం నిద్రపోయినప్పుడు కూడా మెదడు చూసుకుంటూ ఉంటుంది.
అయితే బయట ప్రపంచంలో ఉన్నట్టు చూసుకోదు, బిజేరీగా చూసుకుంటుంది, విచిత్రంగా చూసుకుంటుంది. బయట ప్రపంచంలో మనుషులు గాల్లో ఎగర్రో, కానీ తలకాయలు ఎగిరే పక్షులు ఉన్నాయి, తలకాయలు మనుషుల శరీరాలు ఉన్నాయి, రెంటికి లింక్ వేసుకొని ఎగురుతుంది మనిషి. కళ్ళ ఎగురుతాం. నిజ జీవితంలో దారిలో వరుస పెట్టి డబ్బులు ఎవడు పారేసుకుంటూ ఏరుకుంటూ పోతాం. కళలో డబ్బులు పారేసుకుంటూ ఏరుకుంటూ పోయినట్టు, చేతులు పట్టకుండా ఏరుకున్నట్టు నాకు 10 సార్లు కళ వచ్చింది. నిద్రలేచి వచ్చి రూపాయలు తెలుసు, ఏరుకోవడం తెలుసు, ఏరుకునే పద్ధతి తెలుసు, అవన్నీ కంబైన్ అయిపోయినాయి నా కళ్ళలో. కంబైన్ అయి దొరుకుతా ఉన్నాయి. అరే చేయి పట్టకుండా దొరికాక మెలకు వచ్చింది, చూస్తే రూపాయలు. బయట ప్రపంచంలో ఒక లాజిక్ ఉంటుంది, ఈ లాజిక్ నీ కళ్ళలో ఉండదు. అందుకనే గాలి ఎగిరినట్టు వస్తుంది. ఒక్కోసారి కళ్ళలో దయ్యం మీదకి తొక్కినట్టు వస్తుంది, ఊపిరాడదు, అరిసి ఒక తోపిడ దోసి లేచి కూర్చున్నప్పటికీ ఇది దయ్యం అనుకుంటాడు. యాక్చువల్గా వాడుకున్నది గుండె జబ్బు. పడుకుంటే ఊపిరితిత్తులో నీరు చేరి ఆయాసం వస్తుంది, పైనకి తొక్కినట్టు వస్తుంది, లేచి కూర్చోగానే ఆయాసం తగ్గిపోద్ది. అదండి అట్లాంటి కాలం ఎవడికొచ్చినా దయచేసి డాక్టర్కి అంతేగాని దయ్యం ఎక్కి తొక్కింది, లేవగానే దయ్యం బారిపోయింది అనుకుంటే పోతారు తొందరగా. సైన్స్ అది చెప్తా ఉంది, విజ్ఞాన శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ సైన్స్ దగ్గరికి వద్దాం. కరెక్ట్ ఆన్సర్ దొరికితే నీకు ఆందోళన ఉండదు, అది సారాంశం. అది కరెక్ట్ ఆన్సర్ నువ్వు స్వీకరించాలా, అది కండిషన్. నేను చచ్చిపోయాక స్వర్గం పోతాను, కరెక్ట్ ఆన్సర్ దొరికింది ఒకడికి, వాడికి కూడా టెన్షన్ ఉండదు, హ్యాపీగా చచ్చిపోతాడు. చచ్చిపోతే ఎట్లా అంటే ఏమైతే స్వర్గానికి పోతా అంటాడు. ఇంత సింపుల్గా చెప్పేశాడు చూడు. అంటే ఫిక్స్ అయిపోయినాడు అతను స్వర్గానికి పోతానని. అతనికి కూడా టెన్షన్ ఉండదు. స్వర్గానికి పోతాడో లేదో నాకు తెలియదు. నా వరకు నాకైతే బూడి చేస్తే ఎరువు కావడం, కాలు చేస్తే కార్బన్ డైఆక్సైడ్ కావడం నాకు తెలుసు. నేను చచ్చినా అంతే, మీరు ఎవరు పోయినా అంతే, ఎందుకంటే ఏం లేదు. ఇక మిగిలేదు ఏంటంటే నా గురించిన జ్ఞాపకాలు కొన్నాళ్ళు గుర్తుంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఏడాదికి ఒకసారి మీటింగ్ చెప్పుకొని అంతటోడు ఇంతటోడు చెప్తారు. చచ్చిపోయినాక చెప్తే ఏమి లాభం అండి, నాకు బతికుండగా చెప్పండి. అందుకనే నేను బతికుండగానే సంతాప సభ పెట్టుకోవాలనుకుంటున్నా. ఏమైనా నాకు మంచి మాటలు చెప్పదలుచుకుని చెప్పండి. దానికి అద్భుతమైన వాక్యం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు, మర్చిపోకండి. మీరందరూ చనిపోయినాక నాకు పుష్పగుచ్చాలు తెచ్చి నా శవం మీద పెడతారా? వద్దు, బతుకున్నప్పుడు ఒక పువ్వు ఇచ్చి మంచిగా మాట్లాడని రాన్నాడు. ఎంత మంచి మాట చెప్పాడు ఆయన. చచ్చిపోయినాక సంతాప సభలకు పోవడం దండగా మారిన కార్యక్రమం. నన్ను అడిగితే లెక్కలు వేసుకుంటారు, వచ్చినారు లేదు వీళ్ళని. వాళ్ళ భయం కోసం పోతుంటే అప్పుడప్పుడు నేను రాలేదని తిట్టుకుంటాడేమోనని. వాటికి తిట్లు తిని ఇంట్రెస్ట్ లేక నాకు, లేకపోతే నాకు సంతాప సభలు అసలు ఇష్టం ఉండదు. బతికున్నాక పోయి కలవాలి. అనేక మందిని నేను బతికున్నాక కలిసిన. నేను కలిసినాక నెలకు చచ్చిపోయిన వాళ్ళు 5-6 ఉన్నారు. అలా పేరు వచ్చింది నాకు, ఈయన పోయి కలిస్తే సస్తారని. మళ్ళీ అదొక సావు. ఆ తర్వాత తగ్గించినా నేను, ఫ్రీక్వెంట్గా పోవడం తగ్గించి, ఎందుకు లేవో మళ్ళీ ఇదొక పేరని. అలా నమ్మినటువంటి వాడు అతను నమ్ముతాడు, హ్యాపీగా ఉంటాడు. జవాబు తెలిసిందనుకున్నవాడు హ్యాపీగా ఉంటాడు. సమస్య పరిష్కారం అయిందనుకున్నవాడు అది సరైందా కాదా అక్కడ నేను ఉన్నా. ఇప్పుడు ఒక సమస్యకి సరైన పరిష్కారము ఏంది అన్నప్పుడు ఆ పరిష్కారం సార్వత్రికమై ఉండాలి. సార్వత్రికము అంటే ఆ పరిష్కారం ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా అలా పనిచేసేదై ఉండాలి. ఇది విజ్ఞాన శాస్త్రం చెప్తున్న విషయం. దానిని మళ్ళా ప్రయోగానికి పెడితే అదే రిజల్ట్ వస్తుంది. నిప్పుకు కాల్చే ధర్మం ఉన్నది అన్నా నేను. నిప్పుని గురించి చెప్పమంటే ఇది కాలుస్తుంది అన్న. కండిషన్ చెప్పన్నాడు. నిప్పుని ఏ ఆచ్ఛాదన లేకుండా చర్మం మీద 30 సెకండ్లు పెడితే కాలుతుంది, బొబ్బు వస్తుంది, నొప్పి చేస్తుంది అని చెప్పా. ఇది ఎవరికైనా కరెక్టు, ఎవరిలోనైనా కరెక్టే, ఎప్పుడైనా కరెక్టే. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు, ఇంకా తిరగలేదు దానికి. నేను ఒక చిన్న ప్రయోగం మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది ఖాళీది, పట్టుకో సార్. అవునా? ఇది ఫుల్ బాటిల్, అంతేనా? రైట్. ఇందులో నీళ్ళు ఉన్నాయి, ఇందులో నీళ్ళు లేవు. ఇది ఖాళీది కాదు వాస్తవంగా. దీని లోపల కూడా ఏదో ఉంది, దాని పేరు గాలి. అది ఎట్లా తెలియదు. అది
మూత తీసి నీళ్ళల్లో ముంచితే బుడుగు బుడుగు బుడుగని బుడగలు వస్తాయి, అంటే గాలి అన్నమాట. ఇప్పుడు ఈ చిన్న ప్రయోగం ఏంటంటే, నేను క్వశ్చన్ వేస్తున్నా, మీరు జవాబు చెప్పాలా. ఈ 2 బాటిల్స్ ఒక ఎత్తు నుంచి ఒకే ఎత్తు ఒకేసారి వదిలేస్తే ఏది ముందు నేల మీద పడుతుంది? నీళ్ళు ఉన్న బాటిల్ ముందు పడుతుంది. ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి? 6. తేలిగ్గా ఉంది కాబట్టి ఈ బాటిల్ ముందు పడుతుంది. 1, 2 ఒకేసారి పడతాయి. పర్లా, ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇంకొంతమంది చేతులు ఎత్తల. మీరు ఎందుకు చేయి ఎత్తరంటే తప్పు చెప్తామేమో అనే బెరుకు. పిల్లలు కూడా చేతులు ఎత్తుంది అందుకే. టీచర్ ముందు ఎటువంటి ముఖమాటం లేకుండా తప్పు చెప్తామేమో, ఏం చెప్తే అని అనుకోగలిగిన పిల్లలే అభివృద్ధి అవుతారు. నోరు మోసుకున్న పిల్లలు అభివృద్ధి కారు. మీరు మీ క్లాస్ రూమ్లో చేయాల్సిన మొదటి పని తప్పో ఒప్పో నోరు తెరిచి అరవాల్సిందే. అట్లా అరచటం నేర్పిస్తే చాలుతారు, మీ పిల్లలు బ్రహ్మాండంగా బతుకుతారు. మీరు సబ్జెక్టు చెప్పకపోయినా పర్వాలేదు, బ్రహ్మాండంగా ర్యాంకులు రాకపోయినా పర్వాలేదు. ఈ నోరు తెరిచి మాట్లాడడానికి ధైర్యం చేసిన వాళ్ళు బతుకుతారో. ఈ ఒక్క స్కిల్ నేర్పించండి చాలు అంటున్నా. నేను ఈ ప్రయోగం చివర చేస్తా. ఈ క్వశ్చన్కి ఆన్సరు ఒక సత్యం ఉంది. ఆ సత్యం ప్రయోగంలో తేలుతుంది. ప్రయోగం అనగా పని. ఏందా పని? ఒక స్టేట్మెంట్ మనం ఇస్తే అది సరైందో కాదో తేల్చే పని, దాని పేరు. ఈ 2 బాటిల్స్ ఒకేసారి పడతాయి. ఒక స్టేట్మెంట్. బరువు ఉన్నది ముందు పడుతుంది, 2వ స్టేట్మెంట్. గాలి మాత్రం ఉండేది ముందు పడుతుంది, 3 స్టేట్మెంట్లు. ఒకే ప్రయోగం ఈ 3 ఏది కరెక్ట్ చెప్పేస్తుంది. కానీ తీసుకునేటప్పుడు ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంటే తీసుకుంటాం. స్టేట్మెంట్ ఇచ్చిన అతను స్టేట్మెంట్ రాయమంటాం, అది కరెక్టో కాదో చూస్తాం. ప్రయోగం చేస్తే తెలిసిపోద్ది. ప్రయోగం అనగానే ఇప్పుడు జరగాల, ఇక్కడ జరగాల, మనం చేయాల, అప్పుడే ప్రయోగం అంటాం. చేసే మనిషి ఉండాలా, చూసే మనిషి ఉండాలా. ఒక్కోసారి చేసేవాడు చూసేవాడు ఒకటే అయి ఉండొచ్చు. మనిషి ఫిక్స్ కావాలా. ఫస్ట్ ఎక్కడ ప్రయోగం జరుగుతుంది, ప్లేస్ ఫిక్స్ కావాలా. ఎప్పుడు ప్రయోగం జరుగుతుంది, టైం ఫిక్స్ కావాలా. ఈ 3 ఫిక్స్ కాకుండా ప్రయోగం అనే మాటే లేదు. ఒక స్టేట్మెంట్ని పరీక్ష చేసే మెథడ్ అది. అందుకని ఎప్పుడు ఏది చూసినా ఇది ఎట్లా జరిగింది చెప్పమని అడుగుతాం, నీకు ఎలా తెలుసో చెప్పమని అడుగుతాం. 2 ఒకేసారి పడతాయని మిమ్మల్ని నేను అడగచ్చు. బరువు ఉంది కాబట్టి నీళ్ళున్న బాటిల్ ముందు పడుతుంది, ఎట్లా తెలుసు నీకని అడగచ్చు. బరువు తక్కువ ఉన్నది, గాలి ఉన్న బాటిల్ ముందు పడుతుందని నీకెట్ట తెలుసు అని అడగచ్చు. మనిషికి తెలుసుకునే మార్గాలు 3. 4వది లేదు. మొదటిది భాష, 2 ఊహ, 3 ప్రత్యక్షంగా ఇంద్రియాల ద్వారా చూడడమే. దెర్ ఇస్ నో 4th మెథడ్. భాష ద్వారా తెలియడం అంటే ఒక బుక్లో రాసింది చదివా, ఫలానోడు చెప్తే విన్నా, అది భాష అంటే. ఊహ అంటే ఇది ఎక్కువ బరువు ఉంది కాబట్టి ముందు పడుతుందని ఊహించిన అంటే ఇంకా నీకు తెలియదని అర్థం. ప్రయోగం పూర్తి అయితేనే తెలుస్తుంది. అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రత్యక్షం అంటే ఇదివరకు నేను చేశా, చూశా కాబట్టి నేను చెప్తున్నా అన్నావు. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు ప్రత్యక్షం అని అర్థం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల ద్వారా నాకు తెలిసిందని అర్థం ప్రత్యక్షం అంటే. ఈ 3 మెథడ్స్ని జ్ఞాన సముపార్జన మెథడ్స్ అంటారు. సరైన జ్ఞానం రావడానికి ఈ పద్ధతులే మనిషి వాడతాడు. కానీ ఒక సమస్య మానవుడికి ఎదురైంది. ఇప్పుడు కాదు, 3 లక్షల ఏళ్ళ క్రితం మనం పుట్టి హోమోసెపియన్స్గా ప్రయాణం మొదలెట్టినప్పుడు ఎదురైంది. అప్పటి నుంచి తిప్పలు పడతానే ఉన్నాడు మనిషి. భాష ఫైనల్ కాదు, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ఊహ కూడా ఫైనల్ కాదు, ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. నేను బస్సు ఎక్కుతున్నా, ఎక్కడ పోతున్నా అన్నావు, హైదరాబాద్ పోతున్నా, ఎన్నింటికి చేరుతా అన్నావు. ఇప్పుడు 7 గంటలు అయింది, 9కి చేరుతా అన్నా. నీకెట్టా తెలుసు అన్నా, నేను ఊహిస్తున్నా అన్నా. తెలుసు అనకూడదు, నువ్వు హైదరాబాద్ పోయేదానికి తెలుసు అనే మాట వాడకూడదు. తెలుసు అంటే ఇంద్రియాలకు తెలుసు అని అర్థం. నీకు ఇంకా ఇంద్రియాలకు తెలియలేదుగా, హైదరాబాద్ చేరలేదుగా. నేను ఊహించినా అన్నావు. ఎట్లా ఊహించను అన్నా, ఇదివరకు ఇట్లా 7 గంటలకు ఎక్కితే 9ంటికి పోయినా 2 గంటల తర్వాత పాత అనుభవంలో ఊహించినా అన్నావు. ఇప్పుడు కరెక్ట్గా పోతావా అని అడిగినా. చేరేదాకా చెప్పలేను అనాలా. పోయినసారి పోయినా కాబట్టి ఈసారి పోతా అనకూడదు. ఊహ ప్రత్యక్షం దగ్గరికి వచ్చినాకనే ఫైనలైజ్ అవుతుంది.
ఎందుకంటే ఈ లోపల నీ బస్సుకు యాక్సిడెంట్ కావచ్చు, నీకు హార్ట్ అటాక్ రావచ్చు, నీ బండిని ఇంకో బండి గుద్దొచ్చు, వాడు ఇద్దరు పోవచ్చు, ఇన్ని ఉన్నాయి పాసిబిలిటీస్. నువ్వు ఎడ చెప్తావు? ఖచ్చితంగా చేరుతాను 2 గంటల తర్వాత. చేరినాకైతే నో డౌట్ నువ్వు చెప్పచ్చు. చేరినా అయిపోయింది కదా, పని పూర్తయింది. అందువలన ఊహ ద్వారా నీకు కలిగిన జ్ఞానం ఫైనల్ కాదు. పుస్తకం ద్వారా నీకు కలిగిన జ్ఞానం ఫైనల్ కాదు. పుస్తకంలో బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి 1/2 లీటర్ బాటిల్ ముందు పడుతుందని రాసింది, ఫైనల్ కాదు. ప్రయోగం దగ్గర ఫైనల్ అవుతుంది, ప్రత్యక్షం దగ్గర ఫైనల్ అవుతుంది. ఈ విధానం మన పిల్లలకి నేర్పించాలా. అది నేర్చుకుంటే ఆ విధానం తెలిసినోడిని శాస్త్రీయ విధానం తెలుసు అంటాం. ప్రతి చోట శాస్త్రీయ విధానాన్ని వాడాలి అని అభిప్రాయం కలిగి ఉండడమే శాస్త్రీయ దృక్పథం అంటే. ప్రతి చోట అంటే ఎక్కడ? నీ పర్సనల్ లైఫ్లో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో, నీ వృత్తి జీవితంలో, నీ అభివృద్ధులకు సంబంధించిన జీవితంలో, నీ ఉద్యమ జీవితంలో, అన్ని చోట్ల నిరూపించబడ్డ వాటినే స్వీకరిస్తా. అక్కడ ఉంటే నీకు శాస్త్రీయ దృక్పథం ఉన్నట్టు. అన్ని చోట్ల ఉండం మనం. మా ప్రొఫెసర్లు ఉన్నారు, అద్భుతమైన ప్రొఫెసర్లు ఆ సబ్జెక్ట్స్లో. ఫార్మకాలజీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు, మందుల శాస్త్రం, చాలా మంచి ప్రొఫెసరు, అద్భుతంగా చెప్తారు ఆ సబ్జెక్టు. ఆయన ప్రతిరోజు మెడికల్ కాలేజీకి వచ్చేటప్పుడు బుధవారపేటలో ఉంటుంది కర్నూలు మెడికల్ కాలేజ్. బుధవారపేటలో ఆ దారిని వస్తూ వస్తూ చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేసి వస్తాడు. మా విద్యార్థులు చర్చ జరిగింది, ఆయన ఎందుకు సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నాడు అని. చర్చ అక్కడికి జరిగి ఎందుకు చేస్తున్నాడు మాట్లాడుకుని వదిలేలా. నన్ను ఒకడు పట్టుకున్నాడు. నేను దేవుణ్ణి స్వీకరించను, నా పనులేవి దేవుడు చేయడు. నా పనే కాదు, మీ పని కూడా చేయడు ఆయన. ఎవరి పని దేవుడు చేయడో, ఆయన పనులు మనమే చేయాలా. కానీ న్యాయం ఇందాక నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, విశ్వమంతా ఆక్రమించిన వాడికి, అంత గొప్ప దేవునికి బోడిగాడు మనిషితో ఏం పని ఉందండి? మనమంతా మన బతుకంత. ఈ విశ్వము వేల కోట్ల కాంతి సంవత్సరాలు విస్తరించిన విశ్వం, కోట్లాది గెలాక్సీలు, ఒక గెలాక్సీలో కోట్లాది నక్షత్రాలు, అట్టాడు ఒక నక్షత్రం సూర్యుడు, దాంట్లో ఇంతది భూమి, అందులో ఇంత వనపర్తి, అందులో ఇంత మనం. మనతో ఆయనకేం పనండి అంత మహానుభావుడికి? అందుకని దేవుడికి నాతో పని లేదని తెలిసిపోయింది. నాకు కూడా ఆయనతో పని లేదని తెలిసిపోయింది. ఇక నాకు దేవుణ్ణి పూజించుకున్న వాళ్ళతో గొడవే లేదు, నాకు సమస్య లేదు. కాబట్టి నా దగ్గరికి కూడా వస్తే, అయ్యా నేను ఏ దేవుణ్ణి నెత్తన పెట్టుకోను, నాకు భక్తి అనేది ఉండదు, గౌరవం ఉంటుంది మనుషుల మీద. ఆయన చెప్పే సబ్జెక్ట్ అద్భుతంగా చెప్తాడు, దాంట్లో స్వీకరిస్తా. ఈ దండ ప్రమాణం గొడవ మాత్రం నాకు పట్టదని చెప్పాను. ఆయనకంటే నువ్వు మొన్నగాడివా అన్నాడు. ఏ విషయంలో అన్నా? ఫార్మకాలజీలో అన్నాడు. కాదు అన్నా. మరి దేవుడు ఉన్నాడా లేడనే సమస్యలో నువ్వు మొనగాడివా అన్నాడు. అందులో నేను మొనగాడినే అన్నా. దేవుడు ఉన్నాడు లేదు సబ్జెక్ట్ నాకు బాగా తెలుసు, ఆయనకు తెలియదు. ఫార్మకాలజీ నాకు తెలీదు, ఆయనకు తెలుసు. ఎవరైనా నువ్వు మొనగాడివా అంటే వెంటనే మీరు ఏం చేయాలంటే ఎందులో అని అడగాల, ఎక్కడా అని అడగాల, ఎప్పుడని అడగాల. అది అడగకుండా టక్కని జవాబు చెప్పొద్దండి. బట్ ప్రశ్న సరిగా లేకపోతే జవాబు ఎందుకు చెప్తారు మీరు? ప్రశ్న ప్రాపర్గా ఉండాలా. ప్రాపర్గా ప్రశ్న లేకుండా సైన్స్ జవాబు చెప్పదో. క్వశ్చన్ లేదు, ఇక ప్రశ్న సరిగా అంటది. చచ్చిపోయినాక ఏమైందని ప్రశ్న నేను చెప్తా అంటది. చచ్చిపోయినాక బూడి చేతి తెరువు అవుతావు, కాలు తెచ్చి కాలుష్యం అయితే చెప్పేస్తుంది. చచ్చిపోయినాక స్వర్గం పోతామని అడిగితే నాకు తెలియదు అంటది. ఎందుకంటే నాకు స్వర్గమే తెలియదు. స్వర్గం తెలిసిన ఎవడు లేడు. ఎవడన్నా పోయి మళ్ళీ తిరిగి రావాలి కదా, ఉందని చెప్పాలంటే. ఇంతవరకు నేను చూడలా. అయినా కూడా నా సమస్య తీరదు. అది ఎట్టుందో నాకు తెలియదు, వాడికి తెలుస్తుంది. అప్పుడు వాడు ఏం చెప్తాడు? నన్ను కూడా రమ్మంటాడు. ఇద్దరం పోయి స్వర్గం చూసి వస్తాం. మేమిద్దరం వచ్చినాం, మీకు చెప్తాం స్వర్గం ఎట్టుందని. మీకెట తెలియాలా? మీరందరూ ముందు చచ్చిపోవాలా, తర్వాత స్వర్గం పోవాలా, తిరిగి రావాలా? ముందు చచ్చిపోవాలా ఫస్ట్, తర్వాతనే స్వర్గం కథ. అందుకని ఇలా ఆర్గ్యూ చేస్తుంది సైన్స్. తనకు సంబంధం లేని సబ్జెక్ట్ గురించి మాట్లాడదు. ఇవన్నీ తనకు సంబంధించిన సబ్జెక్టులు కాదు. శాస్త్రీయ దృక్పథం అంటే ఉన్నదున్నట్టు తెలుసుకోవడము, ప్రతిదాన్ని ప్రయోగపూర్వకంగా ఇది సరైనదో కాదో తెలుసుకోవడము.
సరైన జ్ఞానం అంటే దాని పేరు సత్యము. సత్యమేందో అసత్యమేందో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ప్రయోగము. ప్రయోగం ద్వారా నిర్ధారణ ఏదైతే దాన్ని స్వీకరిస్తా, ప్రయోగం ద్వారా నిర్ధారణ కాకపోతే పక్కన పెడతా. ఇలాంటి దృష్టి ఉంటే దాని పేరు శాస్త్రీయ దృక్పథం. మీకు మీ సమస్య ఎడల శాస్త్రీయ దృక్పథం ఉంటే మీకు టెన్షన్ లేదు. యు నేమ్ ఎనీ ప్రాబ్లం, ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాబ్లం అయినా చెప్పు నాకు, అందులో శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ దృష్టి నీకుంటే ఇక నీకు సమస్య లేదు. పరీక్ష ఫెయిల్ అవుతానేమో అనుకుంటుండే పిల్లోడు, బట్ సమస్య అది. దాని ఎడల శాస్త్రీయ దృక్పథం ఏంది? సరిగా చదవకపోతే ఫెయిల్ అవుతావు. ఎప్పుడు సబ్జెక్ట్ అప్పుడు చదువుకుంటే ఫెయిల్ అవుతామని భయమే ఉండదు. నా స్టేట్మెంట్ ఇది. నేను నా మెడికల్ కాలేజీలో ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదివినా నాకు పరీక్షలు అంటే భయమే లేదు. 6 ఏళ్ళు పరీక్షలకు 3 రోజుల ముందు పుస్తకాలు కట్టుకట్టి అవతల బారేసి నిద్రపోయినా గ్యారంటీకి పాస్ అవుతుందని తెలుసు నాకు. గ్యారంటీ 100%. గ్యారంటీకి పాస్ కావడమే కాదు, ఫస్ట్ క్లాస్తో పాస్ అయినా, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నాకు ఆన్సర్ తెలుసు. నాకు పరీక్షలు అంటే టెన్షన్ లేదు. ఇక ఇదేనంతే. ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడు. అమ్మాయి ప్రేమిస్తుందో టెన్షన్, ఆందోళన వచ్చింది వాడికి. వాడికి ఆన్సర్ తెలిస్తే ఆందోళన లేదు. పోయి అమ్మాయిని అడుగు, నేను ప్రేమించినా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, వాట్ యు సే అడుగు. ఆ అమ్మాయి ఆలోచించుకొని చెప్తాను ఒక ఆన్సరు. నువ్వు ఇష్టం లేదు ఒక ఆన్సరు, ఇష్టం ఒక ఆన్సర్, 3 ఆన్సర్లు ఉన్నాయి అక్కడ. ఇష్టం అని అంటే క్లోజ్ అయిపోయింది సమస్య. ఇక నీకెందుకు టెన్షను? ఇష్టం లేదంటే కూడా క్లోజ్ అయింది. అప్పుడు కూడా నీకు టెన్షన్ ఎందుకు? ఇంకో అమ్మాయిని ఎత్తుకో. ఈ అమ్మాయిలకి ఏం కొరవా? ఈ భూమి మీద 200 కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు పెళ్ళికి రెడీగా ఉన్నోళ్ళు. 200 కోట్లరా స్వామి, నువ్వు ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు. అమ్మాయి నో అన్నది, వెళ్ళిపో, ఎత్తుకపో. రేపు చెప్తే ఎల్లుండి చెప్తాను, రావు 2 రోజులు, ఎల్లుండి అడుగు. అప్పుడు కూడా ఈ రెంటి లేదో చెప్పాలా? ఇది చెప్పినా ఓకే, అది చెప్పినా ఓకే, సమస్య పరిష్కారం అయింది కదా. ఈ మెథడ్ తెలిసినటువంటి వాడు టెన్షన్కి గురిగాడు. ప్రేమ విషయంలో టెన్షన్ ఉండదు. అట్లా కాకుండా మన అబ్బాయిలు ఒకే సింగిల్ లైన్ ప్రేమ, నేను ప్రేమిస్తున్నా, అమ్మాయికి చెప్పలే. ఏం బుద్ధి ఉందిరా నీకు కొంచెమన్నా? నిజంగా ప్రేమిస్తే చెప్పాలి కదా ప్రేమిస్తున్నా అని. అమ్మాయి ఒప్పుకోదు. అడిగితే కదరా తెలుస్తుంది ఒప్పుకోదో. ముందే నీకెందుకు ఊహ? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే టెన్షన్ లేదు. నువ్వు ఏ ప్రాబ్లం అయినా చెప్పు. నీకు 10,000 అప్పు కావాలి సార్, మీకు ఎవడిస్తాడు టెన్షన్. నీకు కావాలా, నీకు అవసరం ఉంది, ఎవడు ఇవ్వగలడు లిస్టు రాసుకో, కాగితం తీసుకొని ఫస్ట్ ఈయన దగ్గరికి పో. ఈయన అద్భుతంగా చెప్పాడు సమాధానం. నిన్నొచ్చుంటే ఇచ్చిందురు కదా అన్నాడు. జన్మకి ఈడని అర్థం, గుర్తుపెట్టుకోండి. నీకు భాష తెలియాలా. నిన్న వచ్చి ఉంటే ఇచ్చిందురు కదా అంటే నీకు ఈడవు. నువ్వు నిన్న పోయి ఉంటే నిన్నొచ్చి ఉంటే ఇచ్చిందురు కదా, మొన్న పోయి ఉంటే నిన్నుండి ఇచ్చిందురు కదా. గోడ మీద రాసి ఉంటాడు అంతే. ఇతనికి నీకు అప్పు ఇవ్వడం ఇష్టం లేదో, ఇది నీకు అర్థమైంది అనుకో, నీకు ఇంక టెన్షన్ ఏముంది? ఇంకొకరిని ఎత్తుకుంటావు బకరగాన్ని. ఏం దొరకలే, ఇంకోటి దగ్గరికి వెళ్ళావు, ఇస్తా కానీ నాకు నెల లోపల రిటర్న్ కావాలన్నాడు. ఎస్ ఇచ్చేస్తానన్నావు. ఇష్టం తర్వాత సంగతి. ఆయన నిన్ను నమ్మినాడు, నీకు ఇచ్చినాడు, నీ సమస్య పరిష్కారం అయిపోయింది. ఆయన నేను ఇవ్వలేను అన్నాడు. నిన్న వచ్చి ఉంటే అనలా, డబ్బులు ఉన్నాయి, నేను వేరే పని మీద పెట్టుకుని నీకు ఇవ్వలేను అన్నాడు. వదిలేయి, 3వ దగ్గరికి పో. 10 మందిని రాసుకున్నావు కదా, నీకేం బాధ? ఎవడో ఒకటి చిక్కుతాను నీకు. నువ్వు సమస్య పరిష్కారంలోకి వెళ్ళాలా? ఎవడిస్తారు ఆలోచిస్తే ఎవడిస్తారు నీకు? నువ్వు ఆలోచిస్తున్నావు అని గుర్తుపట్టి నీ దగ్గరకు వచ్చి 10,000 తెచ్చిస్తారా? నీ అవసరం అండి, తిరగాళ్ళు. దీన్ని ఇంకెక్కడ అప్లై చేయొచ్చు? ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాను, నాకు కట్ చేస్తాడు. నేను జన్మకు ఫోన్ చేయను వాడికి. వాడి అవసరమే వాడు ఫోన్ చేశాడు, మళ్ళీ ఆడే ఫోన్ చేయాలి. నాకేం పని? నాకు పని ఉంటే నేను చేస్తా, నాకు పనిలే. వాడు నాకు తెలిసినోడే అంటే నాకేమో బిల్లు పడాలి. ఇప్పుడంటే ఎవరికి బిల్లు పడదు, కానీ ఒకప్పుడు సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు ఎట్లుండేది కథ. 22 రూపాయలు బిల్లు పడేది. వాడేమి టంటడు, ఊరుకుంటాడు, టైం కొలత పడుతుంటుంది కదా. నేను ఫోన్ చేసి అరగంట మాట్లాడాలి, నాకేం పని? నీకు ఆన్సర్ వచ్చిందిగా. కాబట్టి ఎవడు ఫోన్ చేసినా పని ఉంటే వాడే మళ్ళీ చేయాలి. ఆన్సర్ దొరికింది. అలాంటి ఆన్సర్లు దొరికితే పర్సనల్ లైఫ్లో నిన్ను ఒకడు ట్రోల్ చేసినాడు. ట్రోల్ అంటే ఎగతాళి చేసినాడు. చంపుతా నిన్ను, నరుగుతా నిన్ను, రేపు చేస్తా,
ఈ భాష అంతా వాడాడు. సెల్ ఫోన్ వచ్చినాక ఎక్కువైంది ఇది. ట్రోల్ చేసేటోడి ఎడలు మన వైఖరి ఎట్లుండాలా, నీ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు. ట్రోల్ చేసేటోడు మాటలతో నిన్ను హింసించాలని చూస్తున్నాడు. అతని ఎయిమ్ ఏంది? నువ్వు బాధపడాలి. నువ్వు బాధపడకుండా ఉంటే వాడి కోరిక నెరవేరదు. నువ్వు బాధపడలేని తెలిస్తే ఇంకోటి చేయడు. నిన్ను ట్రోల్ చేసినవా, ఎగతాళి చేసినవా, జరేరావు అన్నావు అనుకో, ఇంకోటి నిన్ను చేయడు. నువ్వు బాధపడ్డావు అనుకో, దొరికినారా మళ్ళా బాధపడతాడు. అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు అనేది 199 సందర్భాల్లో కరెక్ట్. వీడు అరిసే కుక్క, వీడు మనల్ని ఇంజూరీ చేయడు. ఇంకా నీకు భయం ఏంది? నిన్ను ఇంజూరీ చేయాలనుకున్నాడు వాడు మాట్లాడు, వచ్చి పొడిచేస్తాడు. నువ్వు వాడి గురించి జాగ్రత్తగా ఉండు. ఈ అరిసే కుక్కలతో నీకేం పని? కానీ ఈరోజు నువ్వు వాట్సాప్ తెరువు, ఫేస్బుక్ తెరువు, యూట్యూబ్ చూడు, వందలు వేల మెసేజ్లు ఒకరినొకరు తిట్టుకుంటూ. చూశారు కదా నాగేశ్వరిని ఎడదిట్టినారు. ఏందండి సబ్జెక్టు? ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ అరెస్ట్ చేయమని కోరినారని, అమిత్ షా గారు లాంగ్ టర్మ్ ఫ్రెండు, షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని పెద్ద ఫిలాసఫీ చెప్పి, జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండు, కాబట్టి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని వదులుకుంటానా, అరెస్ట్ చేసే సమస్య లేదని చెప్పాడని ఇది కథ. నేను అన్నాడు అది. సరే, ఈ కథ రిలయబుల్ సోర్సెస్లోంచి నాకు వచ్చిందన్న నాగేశ్వర్. అది రిలయబుల్ కాదు, మనకు తెలియదు, మన సబ్జెక్ట్ కాదు. నాదెళ్ల మనోహర్ గారు, మీరు అట్లా చెప్పొద్దు ప్రొఫెసర్ గారు, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు ఆ పోస్ట్ తీసేయండి అన్నాడు. పెద్ద మనిషి నాదెళ్ల మనోహర్ ఇదివరకు స్పీకర్గా చేశాడు. పెద్ద మనిషి రిక్వెస్ట్ చేస్తే ఈయన పెద్ద మనిషి తరహాలో మంచిది మనోహర్ గారు తీసేస్తా అన్నాడు. ఆయనే కండిషన్ పెట్టలే, ఈయన కండిషన్ పెట్టలే, తీసేసినారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా స్పందించి చాలా మంచి పని చేశారు ప్రొఫెసర్ గారు, ఆయన చాలా మంచోడు, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను, ఇంతటిది సమస్య క్లోజు, జన సైనికులు ఎవరో నాగేశ్వర్ గురించి మాట్లాడొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయిపోయింది కదా సబ్జెక్టు. ఇంక ప్రాబ్లం ఏముంది సార్? ఆయన పెట్టాడు, ఈయన తీసేయమన్నాడు, ఆయన తీసేసినాడు, కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు మాట్లాడినాడు, క్లోజ్ అయిపోయింది కదా ఇష్యూ. ఇప్పుడు ఈ నాగేశ్వర్ మెడకాయలు వైఎస్ఆర్సీపీలు జెండా వేసి టవలేసి నానా తిట్లు తిట్టి గందరగోళం ఎందుకు మాట్లాడాలి? ఏమవసరం? ట్రోల్ చేసిన వాళ్ళు లెక్క చేయకూడదు. మహిళలు 18 మంది బుక్ రాసినారు, ట్రోలింగ్తో బాధపడ్డారు, ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు, మామూలు మనుషులు కాదు వాళ్ళు. బాధపడ్డా నేను, హింసించినారు నన్ను మానసికంగా, మా ఇంట్లో వాళ్ళు కూడా కొట్లాడినారు నాతో, ఎందుకు వచ్చిన పని ఇది, ఎవరు పడితో తిడతా ఉంటే భరించాల్సిందని అన్నారు. మానేయమన్నారు, పని మానేసినారు కొంతమంది, ఎక్కువ మంది మానేలా. ట్రోలర్స్ని లెక్క చేయనని చెప్పి అదే పని చేస్తున్నారు. వాళ్ళు బుక్కులో రాసుకున్నారు. నేను మీకు ఒక సైన్స్ నియమం చెప్తానండి, ఆ నియమం తెలిస్తే మీకు వీటితో బాధ కలగదు. ఫిజికల్ ఇంజురీ, మెంటల్ ఇంజురీ రెండు వేరు. అది నియమం. ఫిజికల్ ఇంజురీ అంటే కత్తితో పొడిస్తే ఇంజురీ అవుతుంది, నొప్పి ఉంటుంది, రక్తం వస్తుంది, కుట్లేయాలా, ఇంత పని తప్పదు. ఈ కత్తి నన్ను పొడుచుకోదు అని అనుకున్నా ఇవన్నీ జరుగుతాయి, పొడుచుకుంటుంది అనుకున్నా కూడా జరుగుతాయి. నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది. నేను పట్టుకొని బంధించి పొడిచినారనుకో నీకు పడుతుంది. నన్ను ఇది పొడుచుకోకూడదు, నాకు మెంటల్ స్టామినా ఉంది, పొడుచుకోకూడదు అంటే ఏం పొడుచుకోకూడదు ఉండదు. ఈ కథలన్నీ చెప్తారు కొంతమంది. నీ మానసికంగా స్థిరంగా ఉంటే పొడుచుకోదు. కుదరదు బాబు, పొడుచుకుంటుంది. మెంటల్ ఇంజురీ అట్లా కాదు, నీవు అనుమతిస్తే ఇంజురీ, లేకపోతే జరగదు. అది కూడా బాధ కలిగిస్తుంది, నాకు తెలుసు. ఇఫ్ యూ అలవ్ ఇట్ నీకు బాధ కలుగుతుంది, ఇగ్నోర్ చేస్తే నీకు బాధే లేదు. మానసికమైన ఇంజురీ అనుమతిస్తేనే జరుగుతుంది. ఫిజికల్ ఇంజరీ నువ్వు అనుమతించకపోయినా జరుగుతుంది. డిఫరెన్స్ ఉంది. ట్రోలర్స్ అందరూ మానసిక హింస చేసేటోళ్ళు, నువ్వు లెక్క చేయకపోతే వాళ్ళు నేను చేసేది ఏమీ లేదు. దీనికి జవాబు 2500 ఏళ్ళ నాడు గౌతమ్ బుద్ధుడే చెప్పినాడండి. ఇన్నేళ్ల తర్వాత కూడా మనకు తెలియకపోతే తప్పు గౌతమ్ బుద్ధుడిదే, మందే? బుద్ధుడిది కాదు తప్పు, మంది అవుతుంది. బుద్ధుడి శిష్యులందరూ రోజు సాయంత్రం అడుక్కోవడానికి వెళ్తారు. ఒక్క ఇంట్లోనే అడుక్కోవాలా,
ఆ ఇంట్లో వాళ్ళు పెడితే తినాలా, లేకపోతే పస్తుండాలి, రూల్ అది. ఇక ఆ ఎనర్జీతో పగలంతా జనానికి భోజనాలు చేయాలా, సాయంత్రమే అడుక్కోవాలా, ఒక్క పూట తినాలా, ఇక మళ్ళీ పోయి వాళ్ళు ఆశ్రమంలో పడుకుంటూ తెల్లారినాక ఇదే కథ. ఈయన పోయినాడు, ఈయన కూడా ఈయన వంతు కూడా అడుక్కోవాలిగా. భిక్షాందేహి అనగానే ఒక మహాతల్లి చాట నిండా ధాన్యం గిన్నెం పోసుకొని వచ్చింది. బయటికి రాగానే స్వరద్రూపి గౌతమ బుద్ధుడు 6 అడుగులు పొడుగు, ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ముఖానికి చిరునవ్వు ఉంది. దున్నపోతులాగా ఉన్న పని చేసుకొని బతకొచ్చు కదా, అడక్కడానికి వచ్చిన సిగ్గు లేదని తిట్టింది. ఏం చెల్లించలేనా, అదే స్థితపరిణత అంటే. తిట్టినా చెల్లించకూడదు, మెచ్చుకున్నా చెల్లించకూడదు. ఎక్కువ మందికి ఈ లక్షణం ఉండదులండి. తిడితే ఏడుస్తాం, మెచ్చుకుంటే ఆనందపడతాం. మానవ లక్షణం అది. అమ్మా తమరు తిట్టారు, మంచిదే, భిక్ష కూడా తెచ్చారు చేటలో పెట్టుకొని, నేను ఈ భిక్ష నాకు అక్కర్లేదంటే తమరు ఏం చేస్తారు తల్లి అన్నాడు. ఏం చేసేది ఏముంది, వెనక పట్టుకెళ్తానది, తమరి తిట్లు కూడా నాకు అక్కర్లేదు తల్లి అని వెళ్ళిపోయినాడు. ఎంత అద్భుతమైన ఆన్సర్ చెప్పినాడు ఆయన. అరణి 2500 అన్నాడు చెప్తే ఇంకా మనం గుర్తుపెట్టుకోకుండా ఉంటే ఎవడు కాపాడుతాడా మిమ్మల్ని? ట్రోలర్స్ నెవర్ కేర్ దమ్. 10 లక్షల మందిని పెట్టుకుందో పార్టీ ట్రోలర్స్ని, 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకుంది. తిట్టడమే వాళ్ళ పని. మనం లెక్క చేయకుండా కానీ జనాన్ని ట్యూన్ చేస్తే 10 లక్షల మందికి తెల్లారకు ఉద్యోగాలు పోతాయి. ఆ పార్టీ మీద తిరగబడే వాళ్ళలో 10 లక్షల మంది జాయిన్ అవుతారు. రేపు 6వ తేదీ 1 కోటి మంది జాయిన్ అవుతారు ఢిల్లీలో. కాకురోచులు ఉద్యోగాలు జారుతాయి, వాళ్ళకి 10 లక్షలు జాయిన్ అవుతారు. నువ్వు పట్టించుకోవడం మానేస్తే. ఆన్సర్ వచ్చింది కదా, ట్రోలర్స్. లెక్క చేయకూడదు. కారణం, మాటల మనిషిని హింసించలేవు మనం అనుమతిస్తే తప్ప. అది సైన్స్, సైకాలజీలో సైన్స్ అంటే అది విజ్ఞానం, సత్యం, మనకు తెలిసిన విషయం. సరైన సమాధానం తెలిస్తే నీకు టెన్షన్ లేదు. ఆ ఆన్సర్ కిందకు వచ్చింది, టెన్షన్ పోగొట్టుకోవడానికి. మరొక ఆన్సర్, ఒక సమస్య ఎదురైతే ఈ సమస్యకి ఎంత ఒత్తిడి పడాలో అంతే పడాలి, ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదు. సమస్య పరిష్కారానికి ఎంత అంటే అంతే. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లోకి వెళ్ళి 10,000 నీకు కావాలి, 10 మంది పేర్లు రాసుకున్నావు, 3వ మనిషి దగ్గర 10,000 దొరికినాయి, ఇక 4వ మనిషి దగ్గరికి వెళ్ళకూడదు. అయిపోయింది పని. అందరిని అడిగి చూద్దాం, తలా 10,000 ఇస్తారేమో చూద్దాం, టెస్ట్ చేయక్కర్లా. నీకు కావాల్సింది 10,000 వచ్చేసింది. ఇది మళ్ళీ ఎట్లా తీర్చాలో ప్లాన్ వేసుకో. ఇంకో 10 నీకేం పని? ఎంత స్ట్రెస్ అవసరమో అంతే తీసుకోవాలా. పరీక్ష పాస్ కావడం అనేది నీ ఎయిమ్ అయితే పాస్ కావడానికి ఎంత చదవాలో అంతే చదువుతావు, ప్లస్ 10%. ఫస్ట్ క్లాస్ రావడం నీ ఎయిమ్ అయితే దానికి ఎంత చదవాలో అంత చదువుతావు, ప్లస్ 10% ఎక్స్ట్రా. ఫస్ట్ మార్క్ నాకు స్టేట్లో రావాలనంటే ఎంత చదివినా వస్తారో రాదో తెలీదు. అట్లాంటి కోరిక మనం పెట్టుకోనేకూడదు. వస్తే సంతోషం, అదే రావాలంటే జీవితం అంతా ఖర్చు పెట్టి వస్తారో తెలియదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. లాస్ట్ ఇయర్ మా ఆంధ్రలో ఒక అమ్మాయికి 10th క్లాస్ 600కి 600 వచ్చినాయి. వీడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అమ్మాయికి. వీడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 1000కి 1000 వస్తుందని అనుకుంటే సాధించగలరా? మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? నో. 1000కి 1000 వస్తే ఎంత కష్టపడదో చెప్పగలను, కానీ ఇంత కష్టపడితే వస్తుందని నేను చెప్పలేను. ఇటు నుంచి ఇటు ఉంది. కారణం చెప్తే కార్యం తయారైద్దని గ్యారెంటీ లేదు. కార్యం చెప్తే కారణాలు చెప్పగలము. మీ ఊరి పక్కనే పాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఆయన సుబ్బరావు ఆయన పేరు. ఆయన విగ్రహం నీళ్ళ ట్యాంక్ దగ్గర కంచు విగ్రహం ఉంటుంది, పక్కనే సిమెంట్ విగ్రహం గాంధీకి నెహ్రూకి ఉంటుంది. మీరు చూడండి. ఆ ఊరికి బ్రహ్మాండంగా పనిచేశాడు. రీజనల్ అగ్రికల్చర్ సెంటర్ తెప్పించాడు, పిహెచ్సి తెప్పించాడు, పశువుల ఆసుపత్రి తెప్పించాడు. జీవితం అంతా ఖర్చు పెట్టి ఆ గ్రామం కోసం పనిచేశాడు. అది కార్యము. ఇప్పుడు ఈ కార్యాన్ని చూపిస్తే ఇది ఎట్టొచ్చిందంటే ఒక మనిషి ఖర్చు అయినాడని వచ్చింది ఆన్సర్. సుబ్బరావు ఖర్చు అయినాడు. కార్యం చూపించిన అభివృద్ధి అయిన గ్రామాన్ని ఇది ఎట్లొచ్చింది అన్నాం, ఒక మనిషి ఖర్చు అయినాడని చూపించాడు. ఒక మనిషి ఖర్చు పెడితే అట్లాంటి గ్రామం తయారైద్ది నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు. మనిషి ఖర్చు అయినా అది వస్తుందని చెప్పలేము. అందుకని ప్రకృతి నియమం ఏమంటే పని జరిగినాక పని నుంచి వెనక్కి చూస్తే కారణాలు ఇవన్నీ చెప్పగలము. కారణాలు చూపించినాక ఇవన్నీ కలిసి ఆ పని జరగద్దు నువ్వు చెప్పలేవు. ఇందాక చెప్పినవి అదే ఎగ్జాంపుల్. హైదరాబాద్ చేరినాక ఎట చేరినావంటే నాకు హార్ట్ అటాక్ రాలే, నా బస్సు డ్రైవర్కి రాలే, బస్సు కండిషన్ బాగుంది,
ఎదురైన బస్సులు గుద్దలేదు, 4 ఆన్సర్లు వచ్చినాయి. ఇప్పుడు నా ప్రయాణం మొదలెట్టిన, ఈ 4 కరెక్ట్గా ఉన్నా 5వది వచ్చి నేను చంపొచ్చు, నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తా, ఎందుకంటే సబ్జెక్ట్ అర్థమైతే మీరు ఎవరికైనా చెప్పగలరు. ఒక కుండ ఉంది, కుండ తయారు కావడానికి కారణాలు ఏందని అడిగా. కుండ కార్యం, కుమ్మరి సారే, కుమ్మరి, మట్టి, 3 ఆన్సర్లు వచ్చినాయి. సింపుల్గా చెప్తున్నా. కుండను చూపించిన కారణాలు ఏమున్నాయంటే ఈ 3 ఉన్నాయని గ్యారెంటీకి చెప్పగలము. నేను కుమ్మరి సారం ఎదురుగ్గా పెట్టిన కుండ అయిద్దని చెప్పగలవా? మట్టి పెట్టినాము ఎదురుగ్గా, కుండ వస్తుందని చెప్పగలవా? కుమ్మరాయన్ని కూర్చోబెట్టినా తెచ్చి కుండ తయారైందని చెప్పగలవా? మూటనే పెట్టినా అయినా తయారైందని చెప్పగలవా? చెప్పలేవు. అందుకని అటు నుంచి ఇటు ఆన్సర్ ఉంది, ఇటు నుంచి అటు ఆన్సర్ లేదు. ఈ సూత్రం మీకు అర్థమైతే మీకు టెన్షన్ సగం వెళ్ళిపోద్ది. ఎంత ఒత్తిడి తీసుకోవాలో ఆ సమస్యకు అంతే ఒత్తిడి తీసుకోవాలా, ఇది 2వ సూత్రం. 3వ సూత్రం, కాలానికి వదిలేయాలా. కొన్నిటిని నువ్వేం చేయలేవు. ఇందాకనే చూసిన పేషెంట్ అని నేను, లివర్లో క్యాన్సర్, కీమోథెరపీ తీసుకుంటున్నారు, 6 కీమోథెరపీలు అయిపోయినాయి. ఆందోళనగా ఉంది పేషెంట్కి, నయమైద్దా నయం కదా, నయమైద్దా నయం కదా, నయమైద్దా నయం కదా, టెన్షన్. లివర్ క్యాన్సరు అడ్వాన్స్ అయితే బతికే సమస్య లేదు, 6 నెలల్లో చచ్చిపోతారు. నా దగ్గర ఉన్న సైన్స్ అది, నాకు ఆన్సర్ తెలుసు. అది ఆ మనిషికి వస్తే చచ్చిపోతారా, నీకు వస్తే చచ్చిపోతారా, నాకు వచ్చినా చచ్చిపోతారు. స్టీవ్ జాబ్స్ అనేవాడికి, యాపిల్ కంప్యూటర్స్ని కనిపెట్టినోడికి ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వచ్చింది, ఆడికి కూడా తెలుసు చచ్చిపోతారని. ప్రకృతి నియమం. అడ్వాన్స్డ్ క్యాన్సర్ వస్తే బతికే సమస్య లేదు. మనం ఏం చేస్తాం, చివరి దశలో ఊపిరి ఆడకపోతే ఆసుపత్రిలో చేరుస్తాం. చచ్చిపోతాడయ్యా అతను, ఎందుకు ఆసుపత్రిలో చేరుస్తాం? బతుకుతాడని కాదు, పక్కింట్లో వాళ్ళు పొడుస్తున్నారని. వాడెవడో పొడిస్తే నీకేం సబ్జెక్టు? మా నాయన బతకడయ్యా, తెలిసిపోయింది, అందుకని నేను చేర్చడం లేదు చెప్పండి. ఖచ్చితంగా చచ్చిపోతాడని తెలిస్తే ఐసీయూలో చేర్పించకూడదు, డబ్బులు పోతాయి, రోజుకి 20,000 లెక్కన. ఆ ఎదవలు ఎవడు బతికించలేరు. నేనైతే నా పేషెంట్లకి ఏం సలహా ఇస్తానంటే, పేషెంట్కి చెప్తే భయపడతాడు అనుకుంటే, స్వర్గం పోతాను అనుకున్నాడు భయపడ్డు, వాడికైతే ముఖానే చెప్తా. ఎంత అదృష్టమతుడు స్వర్గం అంటే. నువ్వు చచ్చిపోతావా, నువ్వు 6 నెలల కంటే బతకమని చెప్తే, సరేలే సార్ స్వర్గం పోతాలే, దేవేంద్ర దగ్గర కూర్చుంటాలే అంటాడు. వాడితో గొడవలేదు. చచ్చిపోతామని చెప్తే భయపడతాడు అనుకుంటే బంధువులను పిలిచి, ఇతను బతకడు, 6 నెలల నుంచి సంవత్సరం ఇంటికి తీసుకెళ్ళు, ఏ ఆసుపత్రుల్లో చేర్చొద్దో, మందులు ఇప్పించొద్దు, ఆయన హ్యాపీగా ఉండే విషయాలు చెప్పండి. ఆయన దగ్గరికి వచ్చి ముఖం మార్చుకొని సీరియస్గా ముఖం పెట్టి, ఎన్నాళ్ళ నుంచి ఉంది, బాగుందే, ఎట్లా బాగుంటుందండి, భలే మాట్లాడతారే బాగుందే బాగుందా అని సిగ్గు లేకుండా. బాగా ఎట్లుంటుంది దానికి, అవన్నీ మాట్లాడకూడదు. హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకొని సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ చచ్చిపోయేదాకా పక్కన ఉండండి. కొడుకులను పిలువు, కూతుర్లను పిలువు, మనమల్ని మనవరాలను పిలువు, హ్యాపీగా గడపండి. లెట్ దట్ ఫెలో డై హ్యాపీలీ. హ్యాపీగా బతికండు, హ్యాపీగా చచ్చిపోనియండి. ఇది కరెక్ట్గా లైఫ్కి ఆన్సర్ చెప్పడం అంటే. ఈ ఆన్సర్ నీకు తెలిస్తే కాలానికి వదిలేయి, నువ్వేం చేయలేవు. చాలా ఉన్నాయి అట్లా కాలానికి వదిలేయాల్సినవి. ఒక అతనికి విమానం ఎక్కితే భయం, ఎక్కినాడు, ఇక దిగడానికి లేదు. అది దిగేదాకా కాలానికి వదిలేయాల్సిందే. తలుపు తెరిచాడు అనుకో, ఇప్పుడు చస్తాడు. తలుపు తెరచడానికి పోయి ఉండొకడు, అడు ఉండే అమ్మాయి ఉంటుంది కదా, ఏ రోజు పట్టుకొని లాగి యువతలకు వేసింది. నాయనా నువ్వు తలుపు తెరిచి దూకితే నువ్వు చస్తావు, అది తెరిస్తే మేమందరం చస్తాం నాయనా అని. టైంకి వదిలేయాలా. హైదరాబాదులో బయలుదేరిన విమానం ఢిల్లీ పోవడానికి 2 గంటలు పడుతుంది. 2 గంటలు నీ సాగు నువ్వు చావు అంతే. 2 గంటల దాకా నువ్వు ఎంత ఏడిసినా బతుకున్నా దిగడానికి వీల్లేదు. అట్లా నీకు భయం ఉంటే ఎక్కగాకు అంతే. అంటారు దానికి. విమానం ఎక్కితే కింద పడద్దేమో భయం, రైలు ఎక్కితే కింద పడద్దేమో, బస్సు ఎక్కితే పడద్దేమో, కారు ఎక్కితే పడద్దేమో, నడిచిపో అయితే ఢిల్లీ నడిచిపోతే లారీ ఎక్కుద్దేమో. ఇంక పొలాల్లో నడు, రోడ్డు మీద నడవకుండా పక్కన ముళ్ళు గుచ్చుకుంటాయేమో, ముళ్ళు గుచ్చుకొని ఇనుప బూట్లు వేసుకో, బరువు అవుతాయి కదా. మరి ముళ్ళు గుచ్చుకోకూడదు అన్నావు కదా నువ్వు. ఆన్సర్లు అట్లే ఉంటాయండి. మనం మాట్లాడితే లీవ్ ఇట్ టు టైం. చాలా ఉన్నాయి అట్లా. పరీక్ష రాసిన ఇట్టిట్టు కొట్టుకొని 2 ప్రశ్నలు తప్పు రాసినని ఇంకెందుకు ఏడుస్తావు, అయిపోయింది, అది కాగితం వెళ్ళిపోయింది.
వాడు రిజల్ట్ ఏమిస్తున్నాడు, ఆడి సావు నీ సావు అంతే. పేపర్ ఆడికి ఇచ్చినాక అయిపోయింది నీ స్టోరీ, కాలానికి వదిలే. నువ్వు కొన్ని మార్కులు వస్తాయనుకో, నువ్వు రాకపోతే కావాలంటే రీవాల్యుయేషన్ పెట్టుకో, మళ్ళా అది ఇంకొక ఆన్సరు. కానీ ఒక 10 నిమిషాలు అరగంట రాసిన ప్రశ్నల గురించి అది కరెక్ట్ రాలి, ఇది కరెక్ట్ రాలి, ఇది కరెక్ట్ రాలి ఆందోళన పడితే ఉపయోగం లేదు. టెన్షన్ పడి దండగా నెక్స్ట్ రేపు పరీక్ష గురించి ఆలోచించు, క్లోజ్ అంతే. అది టైంకి వదిలేటువంటి ఈ పద్ధతి మనం వాడుకోవచ్చు. లాస్ట్ మెథడ్ చెప్తా, ఇది అన్ని ప్రశ్నలకి పనిచేస్తుంది. ఇది ఫుల్ ప్రూఫ్, డెఫినెట్గా పనిచేస్తుంది. అందుకని చివరి చెప్పిన సమస్య ఎదురైతే ఈ సమస్యను ఇలానే వదిలేస్తే వాట్ ఈస్ ద వరస్ట్ దట్ కెన్ హ్యాపెన్, వరస్ట్ ఏం జరుగుతుంది అది నువ్వు ఆలోచించి దానికి నీ మైండ్ని సిద్ధం చేయి. ఫస్ట్ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. అక్కడ ఆగాకు, అక్కడ ఆగితే ఇన్యాక్షన్ అనేది వస్తుంది, పనిచేయవు. డోంట్ యాక్సెప్ట్ ఇట్. వరస్ట్కి సిద్ధంగా యాక్సెప్ట్ చేయొద్దు. వర్క్ ఫర్ ద బెస్ట్, బెస్ట్ కోసం పనిచేయి. 3 స్టెప్పులు అండి. ఏ సమస్య ఎదురైనా వరస్ట్కి సిద్ధంగా యాక్సెప్ట్ చేయొద్దు, బెస్ట్ కోసం పనిచేయి. నా దగ్గరకు ఒక క్రిటికల్ ఆపరేషన్ పేషెంట్ వస్తే వరస్ట్, ఆ పేషెంట్ చచ్చిపోతాడో ఇక్కడ నేను రెడీ అయి ఉంటాను. చెప్పను ఎవరికి, దాన్ని యాక్సెప్ట్ చేయను. నేను ఖచ్చితంగా బతికిచ్చినట్టనే పనిచేస్తా. 100లో 99 సందర్భాలు నేను సక్సెస్ అయినా. యాక్సెప్ట్ చేస్తే ఇక నేను సర్జన్గా ఉండను, క్లోజ్ నా జీవితం. వరస్ట్కి సిద్ధమై అక్కడే ఆగితే నా కెరీర్ క్లోజ్. డోంట్ యాక్సెప్ట్ ఇట్ దగ్గరే జీవితం ఉంది. మనిషికి ఎప్పుడు ప్రాబ్లం ఎదురైనా వరస్ట్కి సిద్ధంగా యాక్సెప్ట్ చేయొద్దు, బెస్ట్ కోసం పనిచేయి. పెళ్ళామొగుళ్ళు తన్నుకుంటున్నారు, వరస్ట్ ఏం జరుగుతుంది, విడిపోతారు. దానికి సిద్ధంగా విడిపోకుండా బెస్ట్ కోసం పనిచేయి. అనేక సందర్భాలు సక్సెస్ అవుతారు, అనేక సందర్భాలు. ట్రై చేసి చూడండి. నేను క్లాసికల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. బస్సు ప్రయాణం ఎలా చేయాలి? బస్సు ఎక్కితే బస్సు కింద పడితే యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరుగుతాయి, వరస్ట్ అది. ఒకసారి చచ్చిపోవచ్చు, చచ్చిపోతే గొడవలు ఇస్తారు. మనకేం ప్రాబ్లం? ఇంకా బతుకున్నారు కదా ప్రాబ్లం. బస్సు యాక్సిడెంట్లో నేను చచ్చిపోయాను అనుకో, నాకేం ప్రాబ్లం ఉంది? దానికి ఎటు సిద్ధమవుతా. కానీ ఎక్కువసార్లు ఏం జరుగుతుంది, చచ్చిపోవడం కంటే కాలు చేతులు ఇరగడం జరుగుతుంది. ఈ మధ్య కదా ప్రైవేట్ బస్సులను చంపుతున్నాయి వరుస పెట్టి, కాలిపోయి. ఇదివరకు లేదుగా ఇంత గొడవ. కాబట్టి యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలితే సిద్ధమై ఎక్కుతా బస్సు. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా కారు ఎక్కినా ఇది ఇంటికి చేరదనుకుని ఎక్కుతా. ప్రతిసారి అంతేనా? అవును, ఇంక అరగంటలో నేను బయలుదేరుతా. మా డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు, వీరేషన్. ఈయన ఇంటికి చేర్చాడు అనుకుని ఎక్కుతా. ఆయనకి ఇబ్బందే, నాకు ఇబ్బందే. ఆయనకి ఇబ్బంది కాబట్టి ఆయన జాగ్రత్తగా తోలుతాడు, నాకు ఇబ్బంది కాబట్టి నేనే మేల్కొని ఉండను. మేల్కొని నేను చేసేది ఏంటి? ఇసుకలు గుజితే లేచిపోవడం ఇద్దరం. అతను మంచిగా తోలుతాడని అర్థమైనాక ఇక నిద్రపోతా. ఇక పట్టించుకొని ఇక ఇంటికి చేరిస్తే అబ్బా ఇంటికి చేర్చినాడు హ్యాపీ అనుకుంటా. చేర్చకపోతే నెక్స్ట్ టైం చేయాలి ఆలోచిస్తా. కాలు ఇరిగిందనుకో నెక్స్ట్ టైం చేయాలా, ఆ కాలు బాగు చేసేవాడి దగ్గరికి పోవాలా, అంతే ఆన్సరు. కాలు నజ్జు అయిపోయింది, కాలు పనికిరాదని చెప్పాడు డాక్టర్, తీసాయి, అది ఆన్సర్. దాన్ని నా కాలు ఎందుకయింది, అందరి కాళ్ళు బాగానే ఉన్నాయి, ఆన్సర్ లేదు దానికి. అట్లా చూడకూడదు ఆ సమస్యని. బస్సులో ఇదివరకు కొన్ని బస్సులు ఉన్నాయి, ఎడం పక్క సింగిల్ సీట్ ఉంటుంది. ఆ సీట్ మీద కండక్టర్ అని రాసి ఉంటుంది వెనక. కండక్టర్ ఎప్పుడు కూర్చోడు. ఎందుకని? డ్రైవర్ నిద్రపోతే యాక్సిడెంట్ అయితే ముందు డ్రైవర్ చచ్చిపోతాడు, తర్వాత ఆయన వెనకున్న 3 సీటర్లోని 3 మహిళలు చచ్చిపోతారు. మహిళలకు ఆ సీట్ ఇవ్వకూడదు, అసలే జనాభా తగ్గిపోయింది. మిత్రులరా, ఆర్టీసీకి రాసి మహిళలకు డ్రైవర్ ఎందుకు సీట్లు ఇవ్వకూడదు, ఎడం పక్క ఇవ్వాలని మీరు పోరాడాలా. అది మగవాళ్ళని కూర్చోబెట్టి సర్లే ఎక్కువ మంది ఉన్నారు, 2-3 పోయినా పర్లేదు. ఎడం పక్క సీటు కండక్టర్ ఉందే, డ్రైవర్ మెలకువలో ఉంటే స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, వాళ్ళు వేసిపోతాడు. అందుకని కండక్టర్ ఇక్కడ కూర్చోడు. మధ్యలో తలుపుండి తలుపు వెనక కూర్చుంటాడు కండక్టర్, అది సేఫెస్ట్ సీట్, ఎవరిని రానియడు అక్కడికి. ఆడు వెనక ఎమ్మెల్యేలకి 2 సీట్లు, ఎంపీలకు 2 సీట్లు ఉంటాయి, అవి కూడా మంచి సీట్లే. ఆ సీట్లని బస్సు కదిలేదాకా ఇవ్వకూడదు రూల్ ప్రకారం. కాబట్టి మీరు పోయి అక్కడ కూర్చోండి. నిలబడాల్సి వస్తే కండక్టర్ దగ్గర నిలబడండి. పండి అటు ఇటు అరుస్తాడు, ఇటు పోండి, మళ్ళీ రండి, అక్కడికి పోవద్దు మీరు.
నేల మీద కూర్చోవాల్సి వస్తే కండక్టర్ పక్కనే కూర్చొని కండక్టర్ సీటు కింద కాలు ఉంటుంది, కాలుకి చేయి తగిలించి నిద్రపో, పోవద్దు, ఎటు పోవద్దు. కుడిపక్క ఒక సీటు, మంచి సీటు ఉంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది, అక్కడ ఎర్ర రంగు పూసి ఉంటుంది. ఆ సీటు ఉన్నంతలో పర్వాలే కుడిపక్క. మరి దాంట్లో ఒకరు కూర్చొని ఉన్నారు, మరి ఏం చేయాలా? వాడి మీదకి టొంగి ఎక్కను, వాడు జరుగుతాడు, వాడు జరుగు. బస్సు ప్రయాణం చేయడానికి ఇంత కథ ఉందా? హౌ మరి ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఇంప్రూవ్ ఓవర్ దట్ అనే సూత్రం కింద చెప్పినాను ఇదంతా. ప్రతి చోట ఈ సూత్రమే వాడతాను నేను. ప్రతి చోట అంబులెన్స్ మీద పేషెంట్ని ఎక్కించాలంటే తలకాయ డ్రైవర్ పక్క పెట్టకూడదు. డ్రైవర్ ఎక్కడన్నా గుద్దితే 100 కిలోమీటర్ల వేగంతో పోయి అంబులెన్స్ని గుద్దితే అటునుంచి వచ్చేది 100 కిలోమీటర్లు అయితే న్యూటన్ సూత్రం ప్రకారం 100 + 100 200 ఇంపాక్టు, డ్రైవర్ లేచిపోతాడు, నీ తలకాయ కూడా లేచిపోద్ది. అందుకని కాళ్ళు పెడితే డ్రైవర్ పక్క, డ్రైవర్ చచ్చిపోయినా పోతే నీ కాళ్ళు పోతాయి, తలకాయ భద్రంగా ఉంటుంది. మరి వెనక నుంచి గుద్దితే అన్నాడు ఒకడు. 100 కిలోమీటర్ల వేగంతో పోయిన అంబులెన్స్ వెనక నుంచి గుద్దాలంటే 120తో రావాలి. ఇప్పుడు ఇంపాక్ట్ ఎంత? 120 - 100 20 ఇంపాక్ట్. 20 కిలోమీటర్ల ఇంపాక్ట్ తలకాయ పగలదు. కాబట్టి తల వెనక్కి పెడితే నువ్వు సేఫు. ప్రతి అంబులెన్స్కి యాక్సిడెంట్ జరగద్దా? జరగదు. 1000 అంబులెన్స్ యాక్సిడెంట్స్లో ఒకటి జరిగినా తలకాయి డ్రైవర్ పక్కుంటాడు సావడం ఖాయం, వెనక వైపు నుండి సావడం బతుకుంటాడు. పిల్లలకి ఇట్లాంటి కథలు చెప్పండి, సరదాగా ఉంటాయి. ఫుట్పాత్ ఉన్న సిటీలో ఫుట్పాత్ మీద ఎడం పక్క నడవాలి. సిటీల్లో మరీ వేగంగా బళ్ళు పోవు. ఒకవేళ వచ్చి ఎక్కినా ఫుట్పాత్ ఎక్కలేవు, నువ్వు సేఫ్గా ఉంటావు. మెయిన్ రోడ్ల మీద, బయట రోడ్ల మీద నడిచేటప్పుడు ఎడం పక్క నడవకూడదు, కుడి పక్క నడవాలా, బండికి ఎదురు నడవాలా. వాలుగా నడిస్తే నిన్ను లారీ తొక్కి వెళ్ళిపోద్ది. ఎదురు నడిస్తే లారీ డ్రైవర్ నిద్రపోతూ ఉంటే స్టీరింగ్ ఇటు టూగుతుంటుంది, చక్రం కూడా ఇటు టూగుతుంటుంది. అది గమనిస్తే పక్కకి బారిపోవచ్చు, బతకొచ్చు నువ్వు. ఇట్లా ప్రతి సమస్య దగ్గర ఈ సూత్రం అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 6 రకాల జీవితాలు ఎక్కడైనా నువ్వు అప్లై చేయొచ్చు. 4 సూత్రాలు ఎక్కడ అప్లై అయితే అక్కడ అప్లై చేయండి. మిగతా సూత్రాలు మీకు గుర్తు లేకపోతే మొదటి సూత్రం, చివరి సూత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత సత్యాల గురించి, ధర్మాల గురించి నేర్చుకుంటావో అంత నువ్వు సేఫ్, నీకు సమస్యలు రావు. ఒకవేళ వస్తుందంటే చివరి సూత్రం ఉపయోగించు. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఇంప్రూవ్ ఫర్ ది బెస్ట్.